వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న స్వీట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పంకిన్ సీడ్స్, క్యాషూస్, ఆల్మండ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పాపీ సీడ్స్. పాపీ సీడ్స్ అంటే గసగసాలు. అలాగే డేట్స్ కూడా కావాలి. క్యాషూస్ని అండ్ ఆల్మండ్స్ని సన్నగా అయితే కట్ చేసుకోవాలి, డైరెక్ట్గా వేయకూడదు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొనేసి ప్యాన్ వీటయ్యాక అందులో కొంచెం గీ వేసి గీ కూడా వేడయ్యాక పెట్టుకున్న క్యాషూస్ని, ఆల్మండ్స్ని, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని, పంకిన్ సీడ్స్ని, పాపీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకొనేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సీడ్స్ ఉన్న డేట్స్ని తీసుకుంటే గినక డేట్స్కి ఉన్న సీడ్స్ని తీసేసి పక్కన పెట్టుకొనేయాలి. మేము తీసుకున్న డేట్స్కి సీడ్స్ ఉన్నాయి కాబట్టి సీడ్స్ తీసేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొనేసి మిక్సీ గిన్నెలోకి మనం సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్న డేట్స్ని యాడ్ చేసుకొనేసి మిక్సీ అయితే పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాము. మా దగ్గర ఇంకొక ప్యాన్ లేదు. ఇదంతా కూడా వీడియో మేము పీజీ కిచెన్లో అయితే చేస్తున్నాము, అందుకనేసి ఒకే ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాము. ప్యాన్లోకి కొంచెం గీ పోసుకొనేసి గీ వేడయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న డేట్స్ మిశ్రమాన్ని అయితే వేయాలి. డేట్స్ మిశ్రమం వేడయ్యాక స్టవ్ కట్ చేసుకొనేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మా దగ్గర కొన్ని పాపీ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసాము. వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూస్ లాగా కట్టుకోవాలి, లేదంటే చల్లారిపోయాక లడ్డూస్ లాగా రావు. అందుకనేసి చేతికి కొంచెం గీ రాసుకొనేసి లడ్డూస్ అయితే రెడీ చేసుకున్నాము. మేము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఫస్ట్ టైం ట్రై చేసాము. చాలా బాగా కుదిరింది మాకు. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము ఇంత బాగా వస్తుందనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలోకి మస్క్ మిలన్ సీడ్స్, పిస్తా అండ్ ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. మా దగ్గర లేదనేసి మేమైతే వేయలేదు. మీ దగ్గర ఒకవేళ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. మాకు 5 to 6 లడ్డూస్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.